స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసం. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులు అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు ఆగస్టు 15 మన అందరికీ జెండా పండుగ. మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చింది. మనకు స్వేచ్ఛ లభించిన రోజు ఈ రోజు. బ్రిటిష్ పాలన నుంచి, వారి అరాచకత్వం, అమానుషం నుంచి విముక్తి లభించిన రోజు. వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చి ఆసరాగా చేసుకుని, మనల్ని బానిసలుగా చేసుకుని మనపై పెత్తనం చెలాయించారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ప్రజలు అందరూ ఎన్నో కష్టాలు పడ్డారు. బ్రిటిష్ పాలన నుంచి ప్రజలకు విముక్తి చేయడం కోసం ఎంతో మంది కృషి చేశారు. వారిలో ముఖ్యంగా మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, బాలగంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు మరియు టంగుటూరి ప్రకాశం పంతులు మొదలైన వారు ఎంతో మంది ఉన్నారు. వీరిలో ఎక్కువగా చెప్పుకోదగ్గవారు గాంధీ తాత. ఈయన సత్యం, శాంతి మరియు అహింసా పద్ధతుల ద్వారా శాంతియుతంగా మనకు స్వాతంత్ర్యం తీసుకువచ్చారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం అయితే ఏమి, క్విట్ ఇండియా ఉద్యమం అయితేనేమి, ఏదైనా సరే ప్రజల్ని బానిసత్వం నుంచి విముక్తి చేయడానికి ఎంతగానో కృషి చేసింది. వీరితో పాటు ఇంకా ఎంతో మంది స్వాతంత్ర్య సమర యోధులు వారి ప్రాణాలను పణంగా పెట్టి మనకు స్వాతంత్ర్యం తీసుకువచ్చారు. ఈ రోజు ప్రతి ఒక్కరూ వారిని గుర్తు చేసుకుని వారికి నివాళులు అర్పించాలి. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి స్వాతంత్ర్యం వచ్చిందని సంబరం పడడం కాదు, దేశాభివృద్ధికి మనవంతు సేవ చేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.